హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు. దీనికోసం మనం ఇక్కడ ఒక టీ గ్లాస్ కందిపప్పును తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 4 గ్లాసులు వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక పావు టీ స్పూన్ పసుపు, సాల్ట్ రుచికి తగినంత, కారం ఒక ఫుల్ టీ స్పూన్ అండ్ అలాగే 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 4 వెల్లుల్లిని దంచి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఇలా ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూద్దాము. ఇక్కడ చూసారు కదా మనకి గోంగూర పప్పు ఎంత మంచిగా ఉడికిపోయాయో. ఇప్పుడు పప్పు గుత్తుతోటి మనం ఈ పప్పుని మెత్తగా ఎనుపుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పుని ఇలా మెత్తగా ఎనిపేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా పప్పు మనకి ఎలా మెత్తగా మెదిగిపోయిందో. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ అది చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా మంచిగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని పోపు కోసం మనం స్టవ్ పైన ఇలా ఒక కడాయి పెట్టేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా మనకి మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 4 వెల్లుల్లిని పొట్టు తీసి ఇలా దంచి యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత పోపు దినుసులు యాడ్ చేసేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అదంతా మంచిగా కలిసిన తర్వాత ఇందులోకి పప్పుని యాడ్ చేసేసుకోవాలి. పప్పు కూడా యాడ్ చేసిన తర్వాత ఇదంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని దానిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా పప్పు మనకి ఎలా మంచిగా కుక్ అవుతుందో. అంతే, మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, అయితే సింపుల్ అయినా టేస్టీ గోంగూర పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.